ఓకే సి గైస్ మనకి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనే టాపిక్ ఉంది. ఓకే సో ఆ టాపిక్ కూడా ఫినిష్ అప్ చేసేద్దాం. సో ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది మనకి. సో అది కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. కంప్లీట్ చేసే ముందు ఇక డాక్యుమెంట్లు నేను చార్ట్లో పెడతాను. సో మనకి కోర్స్ ఎండ్ అయిపోతుందండి. ఓకే సో సో కోర్స్ మనకి ఎండ్ అయిపోతుంది. గైడెన్స్ ఇంకొకసారి 2-3 క్లాసులు ఉంటాయి మనకి, చిన్న చిన్న గైడెన్స్ క్లాసులు. ఓకే సో అటెండ్ అవ్వాల్సి వస్తుంది మీరు అందరూ కూడా. రైట్ సి గైస్ సి మనకి ఈరోజు బేసిక్గా సో SAP S/4HANAలో ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు అనేది మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాము. ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఇన్ SAP S/4HANA సిస్టమ్. ఓకే 2 డాక్యుమెంట్లు మీకు పంపించాను ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. చెప్పండి ఎవరైనా ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఎందుకు చేస్తారు? చెప్పండి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఎందుకు చేస్తారు? సో ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఎందుకు చేస్తారంటే, సో వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ యూ పోస్టెడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ, ఓకే నువ్వు ఏమైతే ట్రాన్సాక్షన్స్ ఫారెన్ కరెన్సీలో పోస్ట్ చేస్తావు, ఎందుకంటే కంపెనీ అన్న తర్వాత మనకి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే సో అందులో కొన్ని ఫారెన్ కరెన్సీతో లింక్ అయ్యి కూడా ఉంటాయి, అవునా కదా? అంటే ఫారెన్ కంట్రీస్తో లింక్ అయ్యి కూడా ఉంటాయి. సో వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ యూ పోస్టెడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ దాట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ లోకల్ కరెన్సీ. ఎప్పుడు మంత్ ఎండ్ టైంలో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓకే ఏమైతే ట్రాన్సాక్షన్ కోడ్స్ మనం ఫారెన్ కరెన్సీలో పేమెంట్ చేసామో సో అవి మనం లోకల్ కరెన్సీలోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుందండి, అర్థమైందా? కాబట్టి మనకి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది వస్తుంది అన్నమాట కాన్సెప్ట్. సో నువ్వు ఏమైతే ట్రాన్సాక్షన్స్ ఫారెన్ కరెన్సీలో చేసావో ఆ ట్రాన్సాక్షన్స్ని మనం లోకల్ కరెన్సీలోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో అందుకే మనం బేసిక్గా మనం ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అనేది చేస్తారు. అర్థమవుతుందా అందరికీ? సో ఇది నువ్వు ఫస్ట్ పాయింట్ చెప్పాల్సింది. సో ఇది మీరు ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది. ఆ రీవాల్యుయేషన్ ఎందుకు చేస్తారు అంటే మంత్ ఎండ్ టైంలో జనరల్గా మంత్ ఎండ్ టైం ఉంటుంది కదా. సో మంత్ ఎండ్ టైంలో బేసిక్గా ఏం చేస్తారు మంత్ ఎండ్ టైంలో? సో మంత్ ఎండ్ టైంలో మనం జనరల్గా రీవాల్యుయేషన్ అనేది చేస్తాం, అర్థమైందా? మంత్ ఎండ్ టైంలో మనం జనరల్గా రీవాల్యుయేషన్ అనేది ఓన్లీ మంత్ ఎండ్ టైంలోనే చేస్తారు. ఎందుకంటే ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ షీట్ని మనం SAPలో షోకేస్ చేయడానికి మంత్ ఎండ్ టైంలోనే మనం రీవాల్యుయేషన్ అనేది చేస్తారండి. మంత్ ఎండ్ టైంలోనే మనం రీవాల్యుయేషన్ అనేది చేస్తారు. అందరికీ అర్థమయ్యే ఉంటుంది మరి మంత్ ఎండ్ టైం అంటే ఏంటన్నది. ఓకే ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ జనరల్గా ఇట్స్ ఏ వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీ. ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఇస్ వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీ. సో మంత్ ఎండ్లోనే చేస్తారు జనరల్గా. ఓకే కాబట్టి ఇది రీవాల్యుయేషన్ అనేది మంత్ ఎండ్ యాక్టివిటీ అని చెప్తాం మనం. సో మనకి GL రీవాల్యుయేషన్ ఉంది, వెండర్ రీవాల్యుయేషన్ ఉంది, కస్టమర్స్ కూడా రీవాల్యుయేషన్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రియల్ టైం సినారియో తీసుకొని చేద్దాం మనం. మీకు చార్ట్లో నేను డీటెయిల్స్ పెట్టాను చూడండి. సో ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ చేసేటప్పుడు మనకి గెయిన్ రావచ్చు, లాస్ రావచ్చు. ఓకే లాస్ అండ్ గెయిన్ బోత్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో
ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకొని SAP S/4HANA సిస్టంలో ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఫర్ జిఎల్ అకౌంట్స్. ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఫర్ జిఎల్ అకౌంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంట్రీ నుంచి లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ లోన్ తీసుకున్న తర్వాత సో ఈ లోన్ ఏదైతే ఉందో ఇది నువ్వు USDలో తీసుకున్నావు. అర్థమైనా? ఈ లోన్ దేంట్లో తీసుకున్నావు? USDలో తీసుకున్నావు. సో ఈ లోన్ వచ్చేటప్పటికి నువ్వు USDలో తీసుకోవడం జరిగింది. USDలో. ఓకే, సో USDలో లోన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోన్ని మనం ఓకే, సో మంత్ ఎండ్ టైంలో దీన్ని ఎట్లా చూపించాలి అన్నదే ఈ కాన్సెప్ట్. ఇదంటే GL సంబంధించింది. ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ GL రిలేటెడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని 3 టైప్స్ ఆఫ్ GL అకౌంట్స్ మనం SAPలో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ FC లోన్ అకౌంట్, రెండోది ఎక్స్చేంజ్ గెయిన్, సో మూడోది ఎక్స్చేంజ్ లాస్ GL అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో షార్ట్ టర్మ్ లోన్ అనేది కరెంట్ లైబిలిటీస్లో తీసుకున్నట్టు. షార్ట్ టర్మ్ లోన్ అనేది కరెంట్ లైబిలిటీలో తీసుకోవడం జరిగింది. ఈ 3 GLని ఫస్ట్ క్రియేట్ చేయండి. సో యూ నీడ్ టు క్రియేట్ దిస్ 3 GL అకౌంట్స్. సో ఈ 3 GLస్ని మనం ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మన కంపెనీ కోడ్ TAM1 అండ్ సో మీరు కరెంట్ లైబిలిటీలో షార్ట్ టర్మ్ లోన్ అని చెప్పి ఒక GLని క్రియేట్ చేయాలి. 510. ఓకే, సో ఇది మనం బ్యాలెన్స్ షీట్. సో ఇది కరెంట్ లైబిలిటీ. సో ఇక్కడ SBI టర్మ్ లోన్. సో ఒకవేళ SBI బ్యాంక్ చేస్తే SBI బ్యాంక్ తీసుకొని ఈ GL క్రియేట్ చేయాలి. ఈ బ్యాంక్ దగ్గర నుంచి క్రియేట్ చేయాలి. ఈ బ్యాంక్లో మనకి డబ్బులు కూడా పడతాయి. ఓకే, సో SBI బ్యాంక్లో డబ్బులు పడతాయి మనకి. సో ఇక్కడ మనకి ఈ GLని ఎలా క్రియేట్ చేయాలో కూడా ఇచ్చారు, చూసుకోండి. ఓకే, సో ఈ GLని మనం ఎలా క్రియేట్ చేయాలో కూడా ఇచ్చారు. ఇది USDతో క్రియేట్ చేయాలి మనం. అలాగే ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్కి సో USD అని తీసుకోండి. అలాగే మనకి ఇది లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ECCలో ఉంటే S/4HANAలో ఉండదు. సో ఇక్కడ షార్ట్కి తీసుకోండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో మనకి సో ఫీల్డ్ స్టేటస్. సో ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ ఏం తీసుకున్నాడు? G001 తీసుకోండి. సో సేవ్ చేయండి. సో ఫస్ట్ మనం FC టర్మ్ లోన్ సో క్రియేట్ చేసాం. అర్థమైందా? ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఫర్ GL ఐటమ్స్. ఓకే, చేసేది మనం. తర్వాత మీరు ఎక్స్చేంజ్ గెయిన్ లేదా ఎక్స్చేంజ్ లాస్ని GLని క్రియేట్ చేయండి. ఎక్స్చేంజ్ గెయిన్ రెవెన్యూస్లో తీసుకొని క్రియేట్ చేశారు. సో మీరు FS00లోకి వెళ్ళి ఓకే ఎక్స్చేంజ్ గెయిన్ సో ఇక్కడ ఎక్స్చేంజ్ గెయిన్ అని ఉంది కదా. సో ఇదే మనకి కాపీ చేసేసుకోండి. బట్ ఏంటంటే ఎక్స్చేంజ్ గెయిన్ ఇవన్నీ కూడా మనకి ఇది INRలో సేమ్ INRలో క్రియేట్ చేయండి. ఓకే, సో ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ ఇది సేల్స్ అంటే రెవెన్యూ కింద వస్తుంది అనమాట. రెవెన్యూస్ మనం ఏమీ లేవు కాబట్టి మనం దీంట్లో తీసేసుకుంటున్నాను నేను. బట్ రెవెన్యూ GLస్లో క్రియేట్ చేయాలి గెయిన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవి చేసిన తర్వాత మనం సేవ్ చేయండి. సో ఆ తర్వాత మనకి ఎక్స్చేంజ్ లాస్. సో ఎక్స్చేంజ్ లాస్. సో ఎక్స్చేంజ్ లాస్ సంబంధించి ఎక్స్చేంజ్ లాస్. సో ఇక్కడ మనకి క్రియేట్ మీద క్లిక్ చేసి 400 328 అని చెప్పి క్రియేట్ చేసి సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్
సో ఇది జనరల్ గా మనకు అదర్ ఎక్స్పెండిచర్ లో ఇవ్వాలి. జనరల్ గా అయితే మన ఎక్స్పెండిచర్స్ జిఎల్స్ ఏమి లేవు కాబట్టి దీంట్లో అయితే వస్తున్నాను. ఎక్స్చేంజ్ లాస్ అని చెప్పి తీసుకోండి. ఓకే, సో మనకి ఎక్స్చేంజ్ లాస్, సో ఇవి తీసుకున్న తర్వాత పోస్టింగ్ డేట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఎక్స్చేంజ్ లాస్ తీసుకొని సేవ్. సో మనకి ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేసేటప్పుడు ఎఫ్సి టర్మ్ లోన్ అంటే ఏంటి? సో ఎస్బీఐ బ్యాంక్లో నీ డబ్బులు పడతాయి యూఎస్డీలో, అందుకే యూఎస్డీలో జిఎల్ క్రియేట్ చేస్తాం. అలాగే ఎక్స్చేంజ్ లాస్, ఎక్స్చేంజ్ గెయిన్, రెండు జిఎల్స్ని ఎస్ఐపిలో క్రియేట్ చేసుకో. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా కాన్ఫిగరేషన్స్, ఈ కాన్ఫిగరేషన్స్ చేయాలండి. సో 3 జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. 3 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ అయిపోయాయి. సో ఫస్ట్ ఏ జిఎల్ క్రియేట్ చేయాలి చూడండి. సో ఎస్బీఐ ఎఫ్సి టర్మ్ లోన్, ఎక్స్చేంజ్ గెయిన్, ఎక్స్చేంజ్ లాస్. ఇవి ఎక్స్చేంజ్ గెయిన్ వచ్చి రెవెన్యూలో క్రియేట్ చేయాలి. రెవెన్యూ అకౌంట్ గ్రూప్ సెపరేట్గా ఉంటే మనకు ఓకే. ఎక్స్పెన్సెస్ సంబంధించి ఎక్స్చేంజ్ లాస్ అని చెప్పి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ 3 జిఎల్స్ని క్రియేట్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్స్, మనకి ఎక్స్చేంజ్ లాస్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఇప్పుడు మనకి కాన్ఫిగరేషన్స్ చెయ్యాలి మనం. ఇక్కడ నుంచి ఫస్ట్ జిఎల్స్ అయిపోయిన తర్వాత రియల్ టైంలో జిఎల్స్ ఆర్ టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఆర్ఎల్స్ డైరెక్ట్గా మాస్టర్ డేటా వాళ్ళు క్రియేట్ చేస్తాం మనం. తర్వాత మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్, సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైస్ మనం ఇవ్వాల్సి వస్తుందండి. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇది డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో ఇది మనం పాత్ ద్వారా వెళ్ళొచ్చు డైరెక్ట్గా, ఎస్పిఆర్ఓ, రిఫరెన్స్ ఐఎంజి, ఓకే, కంట్రోల్ ఎఫ్. సో ఇక్కడ మనకి డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని చెప్పి తీసుకోండి. సో డైరెక్ట్గా మనం ఇలా కూడా చేయొచ్చండి. ఓకే, సో పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీకు తెలియకపోతే పాత్ ద్వారా తెలియకపోతే డైరెక్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్కి వెళ్ళొచ్చు. మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తారు మీరు మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వచ్చేటప్పుడు గ్యాప్. సో మీది అకౌంటింగ్ ప్రిన్సిపల్ వచ్చేటప్పుడు లోకల్ గ్యాప్ అని చెప్పి ఇండియన్ గ్యాప్. సో ఇండియన్ గ్యాప్. సో ఈ గ్యాప్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఈ జస్ట్ ఇగ్నోర్. సో గ్యాప్ ఆల్రెడీ మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ గ్యాప్ ఆల్రెడీ ఉంది, ప్రిన్సిపల్స్ అని చెప్పి జస్ట్ సేవ్ చేయండి. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే. తర్వాత అకౌంటింగ్ ప్రిన్సిపల్ లెడ్జర్ గ్రూప్. సో ఇది మనకి అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ టు లెడ్జర్ గ్రూప్. సో ఇది కాపీ చేసుకొని పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదా పాత్ ద్వారా వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, కంట్రోల్ ఎఫ్ అని చెప్పి టైప్ చేసి సో ఇలా మీరు చేసినా పర్లేదు. సో గ్లోబల్ సెట్టింగ్స్లో ఇలా అంటే ఇది ఒక వే అన్నమాట. సో మీరు ఇప్పుడు చేసిన తర్వాత ఇక్కడ మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ని, ఇది కూడా ఆల్రెడీ సిస్టంలో మనం అసైన్ చేసే ఉంది. ఓఎల్ అంటే లెడ్జర్, ఇది కూడా ఆల్రెడీ ఉంటుంది. అకౌంటింగ్ ప్రిన్సిపల్ని దీనికి అసైన్ చేయడం అనేది కామన్. మన దాంతో కూడా అంతకుముందు కూడా చేసింది ఇదే, లెడ్జర్స్లో చేసింది ఇదే. ఓకే, తర్వాత మనం వాల్యుయేషన్ మెథడ్స్ని డిఫైన్ చేయాలి. సో డిఫైన్ వాల్యుయేషన్ మెథడ్. సో వాల్యుయేషన్ మెథడ్ ఒకటి డిఫైన్ చేయాల్సి ఉంటుంది మనం. ఇది వాల్యుయేషన్ మెథడ్. సో ఈ వాల్యుయేషన్ మెథడ్ని మనం డిఫైన్ చేద్దాం. సో ఈ వాల్యుయేషన్ మెథడ్ని కంట్రోల్ ఎఫ్ అని ఇచ్చి ఓకే. సో ఈ వాల్యుయేషన్ మెథడ్ అని చెప్పి కాపీ చేసుకో అండ్ ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చెయ్యి. సో ఇది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్లో ఉంటుంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. సో వాల్యుయేషన్ మెథడ్ ఒకటి డిఫైన్ చేద్దాం మనం. వాల్యుయేషన్ మెథడ్, సో వాల్యుయేషన్ మెథడ్ ఇక్కడ డిఫైన్ చేసాడు ఒకటి. మన వాల్యుయేషన్ మెథడ్ మన కంపెనీ కోడే వాల్యుయేషన్ మెథడ్ కింద తీసుకోండి. ఓకే, సో వాల్యుయేషన్ మెథడ్ ఆల్వేస్, సో వాల్యుయేషన్ మెథడ్లో మనం సో ఆల్వేస్ వాల్యుయేట్
లోయెస్ట్ వాల్యూ ప్రిన్సిపల్ స్ట్రిక్ట్ లో వాల్యూ అసలు ఆల్వేస్ వాల్యూట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో ఎక్స్చేంజ్ రేట్ టైప్, సో మనకి ఎక్స్చేంజ్ రేట్ టైప్ బి అని చెప్పి తీసుకోవడం జరిగింది. బి అంటే బ్యాంక్ బయింగ్ రేట్, బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఓకే, సో బి అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అన్నమాట. సో డాక్యుమెంట్ ఇది ఎస్ఏ జనరల్ లెడ్జర్. ఓకే, ఎస్ఏ. సో ఎస్ఏ జనరల్ లెడ్జర్, వాల్యుయేషన్ ఎస్ఏ. సో ఇది ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. తర్వాత వాల్యుయేషన్ ఏరియాస్ని డిఫైన్ చేయండి. సో వాల్యుయేషన్ ఏరియా, సో వాల్యుయేషన్ ఇది వాల్యుయేషన్ మెథడ్, ఇది వాల్యుయేషన్ ఏరియా. సో వాల్యుయేషన్ ఏరియాస్ ఇక్కడే ఉన్నాయి మనకి. సో వాల్యుయేషన్ ఏరియాస్ని, వాల్యుయేషన్ ఏరియా వాల్యుయేషన్ మెథడ్ రెండు కూడా ఇంటర్లింక్డ్ అన్నమాట, రెండు ఇంటర్లింక్డ్. నేను వాల్యుయేషన్ ఏరియా వచ్చేటప్పటికి సో టీఏవిఏ అని పెడుతున్నా, టీవీ అని పెడుతున్నా. అలాగే వాల్యుయేషన్ మెథడ్ టీఎం. సో ఈ కరెన్సీస్, ఈ వాల్యుయేషన్ సంబంధించిన కరెన్సీస్ ఇదేంటంటే ఇక్కడ ఈసీసీలో ఇవన్నీ ఉన్నాయి, కానీ S/4HANAలో ఈ కరెన్సీస్ ఏమి అవసరం లేదు, సేవ్ చేయండి. సో ఇది క్రియేట్ చేసుకొని, ఇది కరెన్సీ వాల్యుయేషన్ ఏరియా 30 అంటే ఈ గ్రూప్ కరెన్సీ అని ఇచ్చాడు. సరే ఒకసారి టీవీ అని చెప్పి కరెన్సీ ఇక్కడ 10 అంటే లోకల్ కరెన్సీ. సో గ్రూప్ కరెన్సీ కూడా మనం 10 అని ఇవ్వండి. ఓకే సరే. సో ఇక్కడితో మనకి వాల్యుయేషన్ ఏరియా ఫర్ కంపెనీ కోడ్ కరెన్సీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో నీ వాల్యుయేషన్ ఏరియా టీవీ, వాల్యుయేషన్ మెథడ్ టీఐఎం. సో ఇక్కడితో ఈ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత అసైన్ వాల్యుయేషన్ ఏరియా టు అకౌంటింగ్ ప్రిన్సిపల్, వాల్యుయేషన్ ఏరియా టు అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇక్కడే ఉంది అకౌంటింగ్ ప్రిన్సిపల్ అసైన్ వాల్యుయేషన్ ఏరియా టు అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో వాల్యుయేషన్ ఏరియా మన టీవీ, అకౌంటింగ్ ప్రిన్సిపల్ గ్యాప్. సో ఈ రెండు లింక్ చేసి అయిపోయింది. సో తర్వాత మనకి సో ప్రిపేర్ ఆటోమేటిక్ పోస్టింగ్ ఫర్ ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్. ఓకే, సో అంటే ఆటోమేటిక్ పోస్టింగ్స్ మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా జిఎల్స్, అన్ని ఆటోమేటిక్ జిఎల్స్. ఈ మూడు మనకి 3 జిఎల్స్ ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకున్నామా. ఈ 3లో ఒకటి లోన్ అనేది మామూలే. సో ఈ రెండు కూడా మనకి ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోవాలి రెండింటికి, ఎందుకంటే ఈ జిఎల్స్ బ్యాక్ ఎండ్లో అసైన్ చేస్తాం కాబట్టి. సో ఇవన్నీ అయిపోయినాయండి. సో ఇక్కడ ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఆటోమేటిక్ పోస్టింగ్. సో సరే, ఇప్పుడు మనం ఈ జిఎల్స్ ఏమైతే ఉన్నాయో జనరల్గా ఈ ఆటోమేటిక్ పోస్టింగ్ జిఎల్స్, ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ గెయిన్, ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, సో ఇవి ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ సెలెక్ట్ చేసిన, మాన్యువల్గా పోస్ట్ చేయాలి, మాన్యువల్గా తీసుకొని పోస్ట్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్. అర్థమవుతుందా అందరికి? ఇది ఆటోమేటిక్. సో OBA1, OBA1. సో ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ సంబంధించి మనం ఆటోమేటిక్ సంబంధించినవి కాబట్టి వీటికి మనం జిఎల్ని అసైన్ చేయాలి. ఎక్స్చేంజ్ గెయిన్, ఎక్స్చేంజ్ లాస్, జిఎల్స్ని అసైన్ చేయాలి. సో ఇక్కడ మనకి కంపెనీ కోడ్కి ఎక్స్చేంజ్ రేటు, డిఫరెన్స్కి USD. ఓకే, సో ఈ ఎక్స్పెన్సెస్ వచ్చి కాబట్టి ఫారిన్ కరెన్సీ అకౌంట్, ఎక్స్పెన్స్ అకౌంట్. సో లాస్, ఫారిన్ కరెన్సీ ఎక్స్పెన్స్ అంటే లాస్, ఎక్స్చేంజ్ రేట్ లాస్ జిఎల్ అకౌంట్. అలాగే సో ఎక్స్చేంజ్ రేటు గెయిన్ జిఎల్ అకౌంట్ మనం అసైన్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ ఒకటి, ఎక్స్చేంజ్ రేటు గెయిన్ ఒకటి. ఓకే, సో ఇక్కడతో మనకి కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయాయి. సో అసైన్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఇన్ SBI FC టర్మ్ లోన్. సో ఇక్కడ మనం ఇది క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్కి ఆల్రెడీ ఇచ్చాము. ఓకే, ఈ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్కి ఆల్రెడీ ఇచ్చాం.
ఇక్కడితో మనకి ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అయిపోయింది, సారీ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఎఫ్సి టామ్లో రిసీవ్ చేసినట్టుగా అంటే ఏంటి, వేరే కంట్రీ నుంచి మనకి రిసీవ్ చేసినట్టుగా సో మనం ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు మనం ఎక్స్చేంజ్ రేట్స్ని మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు డేట్ మీద ఫారిన్ కరెన్సీ అండ్ ఈ రోజు డేట్ మీద మనం టర్మ్స్ లోన్ రిసీవ్ చేసుకుంటే ఈ రోజు మనం ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్స్ని అప్డేట్ చేసే ముందు మనకి ఆల్రెడీ సిస్టంలో చెప్పాడు ఎలా ఎక్స్చేంజ్ రేట్స్ని అప్డేట్ చేయాలి అనేది. చూడండి ఇక్కడ. సో ఇక్కడ అప్డేట్ చేసే ముందు సో బేసిక్గా ఇక్కడ ఏం తీసుకున్నాడో చూద్దాం. సో జీబీఎం, జీ అంటే బ్యాంక్ బయింగ్ రేట్, బి అంటే సారీ జీ అంటే ఏంటిది బ్యాంక్ బయింగ్ రేట్, బి అంటే ఏంటి సెల్లింగ్ రేట్, ఎం అంటే ఏంటిది యావరేజ్ రేట్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ 3 రేట్స్ ఇచ్చాడు అనమాట. 3 రేట్స్ మెయింటైన్ చేశాడు. ఎక్స్చేంజ్ రేట్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఇది తీసుకున్నాడు. ఓకే, సో ఇదంతా కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ 46 పిక్ అయింది. 46 అంటే మీరు మనకి 46 అంటే ఏంటిది, ఇది ఎప్పుడుదో రేటు. 46 అనేది ఎప్పుడో రేటు. ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ చేసేటప్పుడు మీరు 31వ తారీఖు ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్, జనరల్గా ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఎప్పుడు చేస్తారు, ఎవ్రీ మంత్ ఎండ్ చేస్తాం. సరే, ఈ రోజు డేట్ మీద నేను ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేస్తాను. చూడండి, ఈ రోజు డేట్ ఏంటి మనకి OB08లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ రేట్స్ని అప్డేట్ చేయండి. సో ఎక్స్చేంజ్ రేట్స్ని అప్డేట్ చేసే ముందు సో ఎక్స్చేంజ్ రేటు బి అని చెప్పి తీసుకుంటాం. బి అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్, USD టు INR. సో ఈ బ్యాంక్ సెల్లింగ్ రేట్ ఏదైతే ఉందో ఇది మనకి 31వ తారీఖు ఉంది. దీన్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఈ రోజు డేట్ మీద నేను తీసుకుంటాను. ఓకే, నేను ఈ రోజు డేట్ మీద తీసుకున్నాను. ఓకే, ఒక పని చేయండి, మీరు ఏంటంటే ఈ ఒక ట్రాన్సాక్షన్ మనం ఓల్డ్ డేట్ మీద పోస్ట్ చేద్దాం. ఓల్డ్ డేట్ మీద అంటే ఒక ట్రాన్సాక్షన్ ఓల్డ్ డేట్ మీద పోస్ట్ చేద్దాం. ఆ టైంలో మనకి ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ 80 రూపీస్ అనుకుందాం. ఓకే, సో ఆ సిస్టంలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. పోనీ ఒక డేట్ 5వ తారీఖున తీసుకుందాం. ఓకే, సో 5వ తారీఖున మనకి ఎక్స్చేంజ్ రేట్ వచ్చేటప్పటికి 80 రూపీస్ ఉంది. 80 రూపీస్ 5వ తారీఖున ఎక్స్చేంజ్ రేట్ 80 రూపీస్. సో అలాగే మనం ఈ రోజు రీవాల్యుయేషన్ చేద్దాం అనుకో. సో ఈ రోజు రీవాల్యుయేషన్ చేసేటప్పుడు ఓకే, సో ఈ రోజు నేను ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ మంత్ ఎండ్ చేయొచ్చు, బట్ మంత్ ఎండ్ చేయకుండా నేను ఈ రోజు చేద్దాం అనుకో. ఓకే, సో ఈ రోజు డేట్ మీద 82. ఓకే, ఈ రోజు డేట్ మీద 82. ఈ రోజు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్లోజ్ చేద్దాం అంటే 80 ఒక ట్రాన్సాక్షన్ ఏమో 0 పాయింట్ పోస్ట్ చేయి, ఈ రోజు రీవాల్యుయేషన్ లేకపోతే 30% చేసుకోవచ్చు. ఓకే, బట్ నేనేంటంటే ఈ రోజే రీవాల్యుయేషన్ చేయాలంటే ఎలా చేయాలి, ఒకవేళ 31st చేస్తే 31st సంబంధించిన మీరు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ సంబంధించి ఈ లోన్ సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ఓకే, సో ఈ లోన్ సంబంధించి రిసిప్ట్ కాబట్టి మనకి సో GL అకౌంట్ అలాగే FC టర్మ్ లోన్ అకౌంట్. ఓకే, సో ఒకటి SBI టర్మ్ లోను, SBI FC టర్మ్ లోన్ అకౌంట్ డెటార్. ఓకే, సో నెక్స్ట్ మనకి పోస్టింగ్ చేసేటప్పుడు ఎంట్రీ ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. సో ఈ టర్మ్స్ లోన్ సంబంధించిన GL మనం ఫస్ట్లోనే క్రియేట్ చేసుకున్నాం చూడండి. సో ఈ 100,502 అనేది ఈ GL ఏదైతే ఉందో 100,502 ఇది SBI టర్మ్ లోన్. ఓకే, అంటే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు SBI టర్మ్ లోన్. సో SBI బ్యాంక్ తీసుకుందాం కాబట్టి సో మనం ఏం చేద్దాం, FB60లోకి వెళ్ళిపోయి అంటే పోస్ట్ చేసే ముందు మనం OB57లోకి వెళ్ళాలి. ఓకే, సో S4 అండ్ యూజర్ 87 అని చెప్పి తీసుకొని ఇక్కడ సో మీరు ఈ టాలరెన్స్ గ్రూప్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఒక బ్యాంక్ సంబంధించిన లోన్
మనం జిఎల్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. ఇది ఒక ట్రాన్సాక్షన్ ఓల్డ్ డేట్ మా 5వ తారీఖున. సో 5వ తారీఖున 80 రూపీస్ అప్డేట్ చేస్తాం మనం. ఇది చేసే ముందు ఒక చిన్నది చేయాలి మీరు సెట్టింగ్. సో OBA7లోకి వెళ్ళి సో ఎవరో ఉన్నారు స్క్రీన్లో, చిన్న సెటప్ అనేది చేయాలి మీరు. OBA7లోకి వెళ్ళి ఇక్కడ డాక్యుమెంట్ టైప్ SA. సో ఇది జనరల్ ఇచ్చాం. సో ఇక్కడ నేను జస్ట్ B అని అప్డేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను జనరల్ లెడ్జర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కదా పోస్ట్ చేసేది. సో FB50లోకి వెళ్ళి 5వ తారీఖున నేను ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాను, ఎందుకంటే 5వ తారీఖున జరిగింది. సో మన SBI బ్యాంక్ అకౌంట్లో ఒక $1000 పడ్డాయి. ఒక $1000 మనకి లోన్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ జిఎల్ అకౌంట్ తీసుకోండి. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ మనకి సో SBIకి సంబంధించిన జిఎల్ అకౌంట్ ఒకటి తీసుకో. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డేటా SBI టర్మ్లో లోన్ అకౌంట్, SBI టర్మ్ లోన్ క్రియేట్ చేసింది ఇది. కంపెనీ కోడ్ ఇదేనా? సో మనం క్రియేట్ చేస్తున్నది కంట్రోల్ SBI. ఏమని ఇచ్చాం మనం దీనికి షార్ట్ కట్స్లో? SBI FC టర్మ్ లోన్ క్రియేట్ చేస్తానా? నేను జిఎల్ని క్రియేట్ చేయలేదా? క్రియేట్ చేశాను కదా. SBI ఏమి చేశాం కదా. ఏంటి వేరే దాంట్లో క్రియేట్ చేసాం మనం? జిఎల్స్ ఎక్స్చేంజ్ రేట్స్ అవన్నీ దేంట్లో క్రియేట్ చేసాం? ఇది ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అవన్నీ జిఎల్స్ వేరే దాంట్లో క్రియేట్ చేసామా? ఎవరో మాట్లాడినా కూడా మాట్లాడతలేదు స్వామి. FS00లో ఓకే, TIM1 ఈ జిఎల్. సో లోన్ అంటే మనం కరెంట్ లయబిలిటీలో క్రియేట్ చేసాం. సో దీంట్లో జిఎల్ మనం క్రియేట్ చేయలేదు. ఎక్స్చేంజ్ రేట్ లాట్ ఉంది, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ ఉంది. జిఎల్ని క్రియేట్ చేయాలి. ఈ జిఎల్ మనం క్రియేట్ చేయలేం. 100/1. సో బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ కరెంట్ లయబిలిటీ ఇది వేరే కంపెనీ కోడ్లో క్రియేట్ చేసినట్టున్నాం. USDతో చేసాం కదా ఇది మనం. సేవ్ చేయడం మర్చిపోయామా అంటే? ఓకే, సో ఈ జిఎల్తో నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయి. ఓకే, అండ్ సో మనం జనరల్గా ఏంటంటే ఇక్కడ USD పెట్టండి, ఎందుకంటే USDతో మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ఒక $1000. ఓకే, సో మనం 5వ తారీఖున పోస్ట్ చేస్తాం. 5వ తారీఖున ఎక్స్చేంజ్ రేట్ 80 అప్డేట్ చేస్తాం. ఈరోజు ఫారిన్ కరెన్సీ 82 అప్డేట్ చేస్తాం. ఓకే, సో ఇది ఇచ్చిన తర్వాత సో ఇది మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత ఓహో మనకి యూనివర్సల్ జర్నల్ సంబంధించిన ప్రాబ్లం ఉందిగా. సో ఒక టీ కోడ్ ఉంది మనకి, ఈ యూనివర్సల్ జర్నల్ సంబంధించి మనకు ఒక టీ కోడ్ ఉంది. సో ఈ టీ కోడ్తో మీరు ట్రై చేయండి.
సో ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మీకు ఒక టీ కోడ్ ఉంది, FINS_CUSD_CONS. సో దీంట్లో ఎర్రర్ ఏమన్నా తెలిసింది మనకి. ఈ కంపెనీ కోడ్తో మనకి ప్రాబ్లం ఉంది, +_CUSD_CONS_CHK. ఓకే, సో ఈ టీ కోడ్ ఉపయోగించి మీరు ఈ చూడండి, ఇందులో ఇన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఇందులో మన ఎర్రర్ _P. సో ఇక్కడ మాస్టర్ డేటా ప్రాజెక్ట్ నాట్ కంప్లీటెడ్. సో మాస్టర్ డేటా ప్రాజెక్ట్ నాట్ కంప్లీటెడ్ అన్నాడు. దీని మూలంగానే మనకి కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఈ ప్రాజెక్ట్ తీసుకోవాలంటే కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసేటప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్లో సేవ్ చేసామో అది తీసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసాం, కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ సేవ్ అవ్వాలని అనుకుంటాం. సో ఇది కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. అసైన్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది లాస్ట్ టైం. ఇక్కడ మనకి స్టోరింగ్ వచ్చేటప్పటికి ఓకే, సో లాస్ట్ టైం మనకి ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం మనకి సాల్వ్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే యాక్టివేట్, ఇవన్నీ కూడా యాక్టివేట్లో ఉన్నాయి. ఇది యాక్టివేట్ సేవ్ చేద్దాం. ఇదే లాస్ట్ టైం మనకు వచ్చింది అదే. సో ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ నాట్ ఎట్ క్రియేటెడ్ అన్నాడు. ఓకే, సో ఇది మనకి ప్రాబ్లం. సో ఈ ప్రాజెక్ట్ ఇచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇది మనకి సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళా వచ్చి నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయి. సో ఇక్కడ ఇంకో ఎర్రర్ వచ్చింది, వర్షన్ 0CO నాట్ డిఫైన్డ్ అని. ఓకే, సో దీంట్లోకి వెళ్ళి COకి సంబంధించి డిఫైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ అవుతాయి. ఓకే, బ్యాక్ వచ్చేసి ఒకసారి చెక్ చేయి. ఓకే, అన్ని క్లియర్ అయిపోయింది, ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతాయి. COకి సంబంధించిన ఎర్రర్ ఏంటి అది. ఓకే, సో ఇప్పుడు FB లోన్ అకౌంట్లోకి వెళ్ళి 5వ తారీఖున లోన్ తీసుకున్నాం కాబట్టి కరెన్సీ సో ఇది 7వ తారీఖున మనం రీవాల్యుయేషన్ చేద్దాం. ఓకే, ఒక 10,000 లోన్ తీసుకున్నాము. సో సిమ్యులేట్ పోస్ట్. ఓకే, సో FC టర్మ్ లోన్ తీసుకున్నాం. మనకి డిస్ప్లే కరెన్సీ చూసారా, 80 రూపీస్ చొప్పున క్యాలిక్యులేట్ చేసాం. 80. ఓకే, 80 రూపీస్ చొప్పున క్యాలిక్యులేట్ చేసాం. సో 80 రూపీస్ చొప్పున రీవాల్యుయేషన్ చేసేటప్పుడు ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ చేద్దాం. ఇప్పుడు ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ చేసేటప్పుడు మనకి ఎంత కరెన్సీ ఉంది ఈ రోజు డేట్న రీవాల్యుయేషన్ చేద్దాం. ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కొని టీ కోడ్ S/4HANAలో మారిపోయింది. జస్ట్ మీరు టైప్ చేయండి, ఫారిన్ కరెన్సీ కొత్త టీ కోడ్ వచ్చింది, రీవాల్యుయేషన్ టీ కోడ్ ఇన్ SAP S/4HANA. ఇన్ SAP S/4HANA ECCలో వేరే ఉంది, S/4HANAలో వేరే ఉంది. సో
FAGL FC_VAL. ఓకే, సో ఇలా మీరు ఇచ్చిన తర్వాత ఈ ఫంక్షనాలిటీ S/4HANAలో పనిచేయట్లేదు, వేరేది ఉంది VAC అనుకుంటా. FAGL, సో ఇది FAGL_FCV, FAGL_FCV. ఓకే, సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, సో అలాగే మీ వాల్యుయేషన్ ఏరియా టీవీనా, మీ వాల్యుయేషన్ ఏరియా టీవీ. ఈరోజు మనం రీవాల్యుయేషన్ చేస్తున్నాం. ఈ రోజు డేట్ మీద రీవాల్యుయేషన్, ఈ రోజు డేట్ మీద 80 రూపీస్, 2000 రూపాయల ఎక్స్చేంజ్ రేట్లో లాస్ట్లోకి వెళ్ళిపోతున్నాం. సో మనం జిఎల్ అకౌంట్ సంబంధించిన సో ఇక్కడ ఎఫ్సి రివాల్యుయేషన్ సంబంధించింది ఏదైతే క్రియేట్ చేసామో, సో ఆ ఎఫ్సి రివాల్యుయేషన్ ఎఫ్బిఐ ఉంది కదా, ఆ జిఎల్ ఇవ్వాలి. ఓకే, సో ఇది జిఎల్తోనే మేము ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఇవి తీసుకొని పోస్టింగ్స్లోకి వెళ్ళి, ఓకే, సో మనం టెస్ట్ చేస్తాం, టెస్ట్ మోడ్లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ డే అంటే రివర్సల్ కూడా నెక్స్ట్ డే అవుతుంది. సో బ్యాలెన్స్ షీట్లో మనం షోకేస్ చేస్తాం ఇంత అమౌంట్ అని చెప్పి, కానీ ఆన్ ది నెక్స్ట్ డేనే మనకు అది రివర్స్ అవుతుంది ఆటోమేటిక్గా అన్నమాట. సో బ్యాలెన్స్ షీట్లో షోకేస్ చేసుకోవడానికి మనం రీవాల్యుయేషన్ చేస్తాం ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ షీట్ కోసం. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేస్తేనేమో 80 రూపీస్ ఏమో ఈ రోజు డేట్ మీద, 80 రూపీస్ ఏమో మనం 5వ తారీఖున మనం పోస్ట్ చేసినప్పుడు 80 రూపీస్, ఈ రోజు చేసిన రీవాల్యుయేషన్ చేసినప్పుడు 82. సో డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్చేంజ్ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ 2000 డిఫరెన్స్ అనేది అర్థమైందా? సో ఇది టెస్ట్ మోడ్లో చేసాం మనం. సో మనం దీన్ని అప్డేట్ రన్ అని చెప్పి దీన్ని బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేసుకోవచ్చు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో ఎగ్జిక్యూట్, సో బ్యాక్గ్రౌండ్ మోడ్లో చేయొచ్చు, డైరెక్ట్ ఫోర్గ్రౌండ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఫోర్గ్రౌండ్ మోడ్లో మనం చేసేసాం. సో ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 62 was పోస్టెడ్, అంటే ఇది మన డిఫరెన్స్ అమౌంట్ ఎక్స్చేంజ్ గెయిన్లోకి వెళ్ళిపోతుంది, లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. 62 మనకి ఎక్స్చేంజ్ డాట్ లాస్ట్ ఇదన్నమాట. సో ఇలా మనకి జర్నల్ ఎంట్రీస్ పడతాయి. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్ మోడ్లో కూడా మీరు సేమ్ యాక్టివిటీనే పర్ఫామ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది జిఎల్ రిలేటెడ్. సో నెక్స్ట్ క్లాస్లో మనకి వెండర్ రిలేటెడ్, కస్టమర్ రిలేటెడ్ చెప్తాం. ఇక్కడ దాకా చూడండి. థ్యాంక్ యూ.